Transfer function and its limitations. So first, what is a transfer function? Definition of transfer function చూద్దాము. The transfer function of a system is defined as the ratio of Laplace transform of output to the Laplace transform of input with zero initial conditions. So it is a ratio between output and input. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే రేషియో బిట్వీన్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్. బట్ అవుట్పుట్ ఎలా ఉండాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. అంటే అవుట్పుట్ ఎస్ డొమైన్లో ఉండాలి, ఇన్పుట్ కూడా ఎస్ డొమైన్లో ఉండాలి. బట్ ఇక్కడ కండిషన్ ఏంటి? విత్ జీరో ఇనిషియల్ కండిషన్స్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ by Laplace transform of input with zero initial conditions. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓపెన్ లూప్ సిస్టమ్కు క్లోజ్ లూప్ సిస్టమ్కు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కుందాం. ఓపెన్ లూప్ సిస్టమ్, దిస్ ఈజ్ ఏ సింపుల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఓపెన్ లూప్ సిస్టమ్. సో హూస్ గెయిన్ ఈజ్ g of s and input is r of s and output is c of s. సో అవుట్పుట్ ఈజ్ సి ఆఫ్ ఎస్. సో ఇన్పుట్ ఎస్ డొమైన్లో ఉంది, అవుట్పుట్ కూడా ఎస్ డొమైన్లో ఉందన్నమాట. కాబట్టి సో ఇప్పుడు రిలేషన్ ఎలా రాయొచ్చు? సి ఆఫ్ ఎస్కు జీ ఆఫ్ ఎస్కు ఆర్ ఆఫ్ ఎస్ కంటే, సో జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్. ఆర్ ఆఫ్ ఎస్ ఎప్పుడైతే గెయిన్తో మల్టిప్లై అవుతుందో అప్పుడు అవుట్పుట్ వస్తుంది. సో సి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ ఆర్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఈ ఆర్ ఆఫ్ ఎస్ను లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే, ఆర్ ఆఫ్ ఎస్ను ఇఫ్ యూ టేక్ టు ది లెఫ్ట్ సైడ్, సో ఇట్ బికమ్స్ సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ అవుతుంది. సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్ ఇన్ ఎస్ డొమైన్ బై ఇన్పుట్ ఇన్ ఎస్ డొమైన్. రేషియో బిట్వీన్ ది అవుట్పుట్ ఇన్ ఎస్ డొమైన్ బై ఇన్పుట్ ఇన్ ఎస్ డొమైన్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. హియర్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ జీ ఆఫ్ ఎస్. ఈ జీ ఆఫ్ ఎస్ఏ ఓపెన్ లూప్ గెయిన్ అంటారు దీన్ని. ఆ ఓపెన్ లూప్ గెయినే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది అనమాట ఓపెన్ లూప్ సిస్టంలో. అదే క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? సో దిస్ ఈస్ ద సింపుల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో ఆర్ ఆఫ్ ఎస్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ ది క్లోజ్డ్ లూప్ సిస్టమ్, జీ ఆఫ్ ఎస్ ఈస్ ది ఫార్వర్డ్ పాత్ గెయిన్ అండ్ హెచ్ ఆఫ్ ఎస్ ఈస్ ది ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్, సి ఆఫ్ ఎస్ ఈస్ ది అవుట్పుట్ ఇన్ ఎస్ డొమైన్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, సో ఇది సింప్లిఫై చేస్తే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమొస్తుంది? సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎస్ బై, సో ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ హెచ్ ఆఫ్ ఎస్ అవుతుంది అనమాట. సో అవుట్పుట్ ఇన్ ఎస్ డొమైన్ బై ఇన్పుట్ ఇన్ ఎస్ డొమైన్ విచ్ ఈస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ హెచ్ ఆఫ్ ఎస్. సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ ఏ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ ఏ సిస్టమ్. ఇది ప్యూర్ మ్యాథమెటికల్ మోడల్ అనమాట. సో ఇట్ వి గెట్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ లాప్లాస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ విత్ ఆల్ ఇనిషియల్ కండిషన్స్ ఆర్ జీరో. సో దిస్ ఈజ్ వన్ మోర్ వే ఆఫ్ డిఫైనింగ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? అవుట్పుట్ ఎస్ డొమైన్లో ఉండాలి, ఇన్పుట్ ఇన్ ఎస్ డొమైన్లో ఉండాలి, దాని మధ్య రేషియోనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటున్నాం అనమాట. ఓపెన్ లూప్ సిస్టంలో ఏమని రాయొచ్చు? విచ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్. సో సి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్పుట్ ఇంపల్స్ సిగ్నల్ ఇస్తే, సో ఫర్ ఇంపల్స్ సిగ్నల్ ఇన్పుట్ ఇంపల్స్ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ అవుతుంది 1 అవుతుంది, బికాజ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంపల్స్ సిగ్నల్ ఈజ్ 1. సో ఆర్ ఆఫ్ ఎస్ 1 అయినప్పుడు సి ఆఫ్ ఎస్ ఏమవుతుంది? సో దేర్ ఫోర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ అవుతుంది, జీ ఆఫ్ ఎస్ ఇంటూ 1 అవుతుంది. అంటే అవుట్పుట్ ఇంపల్స్ సిగ్నల్ ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు గెయిన్ అవుతుంది. సో అవుట్పుట్ నెక్స్ట్ డొమైన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్. సో జీ ఆఫ్ ఎస్ అంటే ఏమి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్. కాబట్టి అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఎప్పుడు ఇంపల్స్ సిగ్నల్ ఇచ్చినప్పుడు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్
Laplace of impulse response with all initial conditions are 0. So now we see what are the limitations of transfer function. Limitations of transfer function. So the transfer function analysis produces the output with zero initial conditions. సో మనం డెఫినేషన్ చెప్పేటప్పుడే కండిషన్ ఈజ్ జీరో విత్ జీరో ఇనిషియల్ కండిషన్స్ అంటున్నాం అనమాట. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వన్ లిమిటేషన్ ఫర్ ఎ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్ ప్రొడ్యూసెస్ ది అవుట్పుట్ విత్ జీరో ఇనిషియల్ కండిషన్స్. సో హియర్ we are not at all taking any zero initial conditions. So we are taking that values as 0. The transfer function analysis is valid only for linear system. So we cannot apply this transfer function analysis to non-linear system. అంటే లీనియర్ సిస్టమ్ అంటే లీనియర్ సిస్టమ్ అంటే ఏంటి? సో సిస్టమ్ విత్ లీనియర్ ఎలిమెంట్స్. సో లీనియర్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్స్ ఏమి? రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ ఎలిమెంట్స్ అంటాం అనమాట. సో ఆ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్తో ఉన్న నెట్వర్క్నే సిస్టమ్నే లీనియర్ సిస్టమ్ అంటాం. సో నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఏమి? సెమీ కండక్టర్ ఎలిమెంట్స్ అన్నీ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అవుతాయి. అంటే డయోడ్, ట్రాన్సిస్టర్, థైరిస్టర్ ఇవన్నీ నాన్ లీనియర్ ఎలిమెంట్స్. సో సిస్టమ్ విత్ విచ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్తో ఉన్న సిస్టమ్ నాన్ లీనియర్ సిస్టమ్ అవుతుంది. సో వీ కెనాట్ అప్లై. సో సిస్టంలో కానీ సర్క్యూట్లో కానీ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఉంటే వీ కెనాట్ అప్లై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్. అండ్ థర్డ్ ఏం చెప్తున్నాడు? ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ SISO అనాలిసిస్ ఓన్లీ. సో ఇక్కడ ఒకే ఇన్పుట్టే తీసుకోవాలి, ఒకే అవుట్పుట్టే తీసుకోవాలన్నమాట. దానికి అలాంటి సిస్టమ్కు ఇట్ ఈస్ మోర్ సూటబుల్. ఇప్పుడు వన్ ఇన్పుట్ టూ అవుట్పుట్స్ ఉన్నాయనుకోండి. అంటే ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ వీ హ్యావ్ టు మేక్ 0 and we have to find the transfer function, and second time ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ను 0 చేసి మళ్ళీ సెకండ్ ఇన్పుట్ తీసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క అవుట్పుట్టే తీసుకోవాలి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కునేటప్పుడు. అన్ని అవుట్పుట్స్ ఒకేసారి తీసుకోలేము, అన్ని ఇన్పుట్స్ ఒకేసారి తీసుకోలేము. ఇట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ ఓన్లీ సింగిల్ ఇన్పుట్ అండ్ సింగిల్ అవుట్పుట్ అనాలిసిస్. నెక్స్ట్, ఇట్ వోంట్ గివ్ ఎనీ ఐడియా అబౌట్ కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ ఆఫ్ ది సిస్టమ్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. సో ఇక్కడ వాట్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్, డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఓపెన్ లూప్ సిస్టమ్కు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, క్లోజ్డ్ లూప్ సిస్టమ్కు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, అండ్ ఇంపల్స్ సిగ్నల్ ఇచ్చినప్పుడు what is the definition of a transfer function and limitations of the transfer function.